ఫ్రెండ్స్ ఫోటోషాప్ లో సింపుల్ గా మనం వచ్చేసి ఎటువంటి డ్రెస్ కైనా డిజైన్స్ ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను అనమాట. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, లైట్ రూమ్, క్యాన్వా అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి నేనైతే ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట, ఈజీ ట్యూటోరియల్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేనైతే ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. నేను అలాగే ఫోటో కూడా ఓపెన్ అయితే చేసేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఇమేజ్ ని డూప్లికేట్ అయితే చేసుకుందాం. దానికోసం Ctrl+J అయితే యూస్ చేస్తున్నాను షార్ట్ కట్ కీబోర్డ్ లో. సో డూప్లికేట్ అయితే అయిపోయిన లేయర్, అండ్ ఈ ఫస్ట్ లేయర్ అయితే హైడ్ అయితే చేసేద్దాం. సో ఈ లేయర్ 1 మీద మనం అయితే వర్క్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను క్విక్ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, అండ్ డ్రెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం మనం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఓన్లీ డ్రెస్ మాత్రమే కావాలి కాబట్టి నేను వచ్చేసి ఆల్ట్ అయితే పట్టుకొని కీబోర్డ్లో మనకి ఏదైతే పార్ట్ అయితే వద్దో దాన్ని అయితే డీసెలెక్ట్ అయితే చేసేస్తున్నాను ఇలా. సో నిదానంగా చేసుకోండి గైస్, మనకు వచ్చేసి ప్రాపర్గా అయితే సెలెక్ట్ అయితే అవ్వాలి కంప్లీట్గా. ఇక్కడ లెగ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. సో ఇది కూడా డీసెలెక్ట్ అయితే వేసేద్దాం. అండ్ ఈ పార్ట్ కావాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకుంటున్నాను, కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఈ పార్ట్ అయితే సెలెక్ట్ అయితే వేస్తున్నాను ఫోటోలో. ఓకే, సో ఒకసారి మొత్తం చూసుకోండి. ఓకే, ప్రాపర్గా సెలెక్ట్ అయితే అయ్యింది. సో జూమ్ అవుట్ అయితే చేశాను, అండ్ నేను వచ్చేసి Ctrl+J అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకు వచ్చేసి లేయర్ అయితే డిఫరెంట్ అయితే అయిపోతుంది. సో Ctrl+J అయితే ప్రెస్ చేశాను. ఇక్కడ చూసారా, ఇంకొక లేయర్గా మనకు వచ్చేసి డ్రెస్ అయితే ఫామ్ అయితే అయిపోయింది. సో దాన్ని మళ్ళీ ఇంకోసారి Ctrl+J అయితే వేస్తున్నాను అనమాట, డూప్లికేట్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ 2 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అయితే చేసుకొని ఫిల్టర్లోకి అయితే వెళ్తున్నాను. బ్లర్, గౌషియన్ బ్లర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎంత అవసరం లేదు, లైట్గా అయితే పెడదాం, ఎందుకంటే మనకి ఎడ్జెస్ అనేవి పర్ఫెక్ట్ రావాలి కదా, సో దానికోసం అనమాట. ఓకే, సరిపోతుంది. అండ్ నేను వచ్చేసి దీన్ని సేవ్ అయితే వేసుకుంటున్నాను. ఫైల్, సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్ నేను డిలీట్ అయితే చేస్తున్నాను. డిజైన్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. సో ఫైల్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. ఈ పూల్ డ్రెస్ అయితే తీసుకుందాం. డిజైన్ బాగుంది. అండ్ ఇది మీ ఇమేజ్ ఎంత ఉంటుందో సైజు, డ్రెస్ సైజు, దాన్ని బట్టి మీరు అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. నేనైతే పెంచుకుంటున్నాను సైజు. అండ్ కీబోర్డ్లో నేను వచ్చేసి ఆల్ట్ పట్టుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ కొంచెం కిందికి ఉండి ఇటు సైడ్ కొంచెం పైకి వచ్చేటట్టు పెడదాం పూల్. సో డ్రెస్ లుక్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు వచ్చేసి లేయర్ ప్యానల్ ఉంది కదా, ఈ లేయర్ ప్యానల్ లో మనం వచ్చేసి ఏదైతే డిజైన్ యాడ్ చేస్తామో దీని మీద రైట్ క్లిక్ అయితే ఇవ్వాలి. ఇచ్చి దీన్ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అయితే సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇలా అయితే మనకైతే క్లిప్పింగ్ మాస్క్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు వచ్చేసి ఎడ్జెస్ కూడా ఇంకా ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చిండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టర్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిసార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి డిస్ప్లే అని ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. అండ్ 10/10 అయితే పెట్టుకోండి. ఓకే అయితే ప్రెస్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఎక్కడైతే సేవ్ అయితే వేసుకుంటామో ఆ ఫోటోని మనం వచ్చేసి దీని మీద ఇంపోర్ట్ అయితే వేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు వచ్చేసి ఎడ్జెస్ అనేవి బ్లర్ అయితే అనమాట, చూపిస్తాను మీకు, చూస్తున్నారా. అండ్ ఈ నార్మల్ ఉంది కదా లేయర్స్ ప్యానల్లో, దీన్ని మీరు మల్టిపుల్ కిందకి అయితే చేంజ్ చేయండి. ఇమేజ్ కి తగ్గట్టుగా మనం వచ్చేసి డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో షేడ్స్ అవి అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకైతే కంప్లీట్ గా కవర్ అయితే అయిపోయింది కదా, అంతా మనకైతే కనపడుతుంది. సో మనకు వచ్చేసి డ్రెస్ పైన ప్యాటర్న్స్ ఏముంటే అవి అయితే కనపడట్లేదు, అంటే ముడతలు ఉంటాయి అదైతే కనపడట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంటుంది కదా, ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇలా మనకు ఒక లేయర్ స్టైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ప్యానల్. సో ఇక్కడ మీకు వచ్చేసి కరెంట్ లేయర్ అండ్ అండర్లైనింగ్ లేయర్ అని 2 కనపడుతున్నాయి కదా, దీంట్లోనే మనం అయితే యూస్ చేసి ఆ టెక్స్చర్ అయితే తెప్పించాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా క్లిక్ చేస్తే మీకు వచ్చేసి సపరేట్ అవుతుంది అనమాట. దాని తర్వాత దీన్ని మీరు వచ్చేసి డ్రాగ్ అయితే చేసుకోవచ్చు, ఎంత డార్క్ కావాలో అంత డార్క్గా. ఇట్స్ అని చేస్తే డార్క్ అయితే అవుతుంది, అండ్ ఇట్స్ అని చేస్తే లైట్గా అయితే అవుతుంది అనమాట. సో మళ్ళీ నేను ఇటు సైడ్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ అయితే చేస్తున్నాను, సపరేట్ అయితే అయింది. సో కొంచెం ఇలా చేస్తున్నారు, చూస్తున్నారా, డ్రెస్ పైన మనకు వచ్చేసి ఆ ప్యాటర్న్ అయితే కనపడుతుంది మొత్తం. అండ్ పైన కూడా సేమ్ అనమాట, ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను అండ్ కొంచెం పెంచుతున్నాం. అండ్ డార్క్నెస్ కూడా ఇంకొంచెం తగ్గిద్దాం, లైట్ కొంచెం యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకి ఇమేజ్ అయితే రియలిస్టిక్ అయితే కనపడుతుంది. సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ అండ్ ఈ లేయర్ ఏదైతే ఉందో రెండు సెలెక్ట్ చేసి మెర్జ్ అయితే వేసేస్తున్నాను. Ctrl+E అయితే యూస్ చేస్తున్నాను కీబోర్డ్లో. సో మెర్జ్ అయితే అయిపోయింది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇలాగే నేను వచ్చేసి ఇంకో ఇమేజ్ మీద కూడా చేశాను అనమాట, ఇది ఇంకో ఇమేజ్. సో ఇది కూడా మీకైతే చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో. సో నేను అన్ని మెర్జ్ అయితే వేసేస్తున్నాను లేయర్స్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్.
గైస్ చూసారు కదా, సింపుల్ గా ఇలా వచ్చేసి మనం వచ్చేసి ఎలాంటి డ్రెస్ కైనా డిజైన్స్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్, అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒకవేళ చేయకపోయినట్లయితే. అండ్ అలాగే గైస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోండి గైస్, మంచి మంచి ట్యూటోరియల్స్ అయితే వస్తుంటాయి అనమాట అక్కడ కూడా రీల్స్. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. కీప్ లర్నింగ్ అండ్ కీప్ ఎడిటింగ్.